ఈ రోజు సోషల్ మీడియా గన్పూర్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే గన్పూర్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు చాలా 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు. ఆయన మీదనే అందరికి కాదు, అందరికి కూడా ఈర్ష. బిడ్డ ఎంపీ అయింది, ఆయన మళ్ళీ గెలిచిండు, కాంగ్రెస్ దాని ఉండా కూడా అని చెప్పి అటు పిఆర్ఎస్ వాళ్ళకి ఇటు బీజేపీ వాళ్ళకి అంతకుముందు పాత ఎమ్మెల్యే వాళ్ళందరికీ అటు గెలిచిన వాళ్ళకి గెలవని వాళ్ళకి అందరికీ కూడా చాలా కడుపు మంట. అదే విధంగా ఏ విధంగానైతే నేను గన్పూర్ ప్రజలు నన్ను ఎన్నుకొని గెలిపించినారు, అభివృద్ధి చేయాలి కాబట్టి నేను ఇది నా లాస్ట్ స్టాప్ కాబట్టి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తోటి 800 కోట్ల వరకు వివిధ అభివృద్ధి పనుల కోసము నిధులు మంజూరు చేయడమే కాకుండా అనేక జియోలు తీసుకురావడం జరిగింది కేవలం సంవత్సరం కాలంలోనే. అదే కాకుండా ఇవన్నీ పనులు కూడా నేను ఈ 5 ఏళ్ల పాటు మెల్లగా చేసుకుంటా అని అంటలేడు. నాకు ఒక సంవత్సరంన్నర కాలం టైం ఇవ్వండి, ఆ టైంలోనే మీకు చెప్పిన పనులని నేను చేసి పెడతాను అంటున్నాడు. కాబట్టి ఆయన మీదనే ఎక్కువ విమర్శలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి కావాల్సింది ఏంటంటే మసాలా వార్తలు, అవి ఉంటేనే చూస్తారు, లేదంటే మంచి వార్తలు ఎవరు కూడా చూడరు, ఎక్కువ ప్రచారం రాని వాటికి. ఏదైనా చెడు వార్త ఎవరైనా తిడుతున్నారంటే మాత్రమే వాటిని హైలైట్ చేస్తారు. కాబట్టి అట్లాంటి హైలైట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనము ఎట్లయినా ఆపోజిట్ గా నిలబడి వాటిని ఎదుర్కోవాలి. వాటి గురించి కరెక్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నట్టు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని నిజాలు బయట పెట్టాలి. మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మా మీద చేసిన విమర్శలకు కానీ మా మీద చేసిన అవినీతి ఆరోపణలు, మీరు ఆ గ్రామాల్లో ఉంటారు, దేవనూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తారు నిజంగా మేము 2000 ఎకరాలు ఆక్రమించుకున్నామా, మాకు ఎంత భూమి ఉందని, ఉన్నదా లేదా అనేది అన్ని ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కనుక్కున్నా కూడా నిజాలు తెలుస్తాయి.